ఆయన అంత గట్టిగా మొక్కుకున్నారా? 'పుష్ప 2' లాంటి సినిమాలో జాతర 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 అని బయట ఏదైతే మారుమోగిపోతుందో దాంట్లో బన్నీ గారితో కలిసి స్పేస్ షేర్ చేసుకోవడం అంటే అంత గట్టిగా మొక్కుకున్నారా? అంటే ఏమైందంటే నేను పుష్ప స్టార్ట్ అయింది 2020లో. స్టార్ట్ అయినప్పటి నుంచే సుకుమార్ గారు, మైత్రి రవి గారు, వీళ్ళు బుచ్చిబాబు గారు వీళ్ళందరూ ఓపెన్లో పెట్టారు. అంతా ఒకే టీం అనమాట. సో చెల్లో నేను అల్లు అర్జున్ అన్న సినిమా కదా, సో సుకుమార్ గారు తెలుసు కదా అని సుకుమార్ గారు నేను కలిసా, సార్ పుష్పలో నన్ను పెట్టండి స్టార్టింగ్లోనే. నాకెందుకో పుష్ప అన్నప్పుడే ఆ వైబ్ వచ్చింది. అందులో పెద్ద ప్రొడక్షన్, పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్. ఇంత స్కేల్ అని తెలియదు మీకు అసలు. పుష్ప ఇంత హిట్ అవుతుంది, ఇంత స్కేల్ ఉంటుందని సుకుమార్ గారు అర్జున్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజమౌళి గారు ఇంకా హీ సజెస్టెడ్ టు రిలీజ్ ఇట్ ఇన్ బాలీవుడ్ అండ్ ఇట్ పంప్డ్ అప్ లైక్ ఎనీథింగ్. ఇదంతా స్టార్ట్ అవ్వక ముందే నేను సుకుమార్ గారిని కలిసేవాడిని. సార్ ఇట్లా పుష్ప డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి స్టోరీ అది తెలుస్తుంది, మనం సెట్ అవుతాం లేదని ఉంటుంది కదా. వెళ్తే లేదు క్రాంతి, ఇది కాదు, మన సుకుమార్ రైటింగ్స్లో చేద్దాం ఏదైనా, నువ్వు అయినా ఫెయిర్గా ఉంటావు, దీనికి సెట్ కావు అని అనేసేవారు. అయినా నా ట్రైల్ నేను చేయాలి కదా, ఎప్పుడు వెళ్ళి ఆఫీస్కి. అంటే చాలా మంది అంటుంటారు సార్, ఆఫీసులు తిరిగి 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 కాళ్ళు అరిగిపోయినాయి, ముడుకులు అరిగిపోయాయి. ముడుకులు అరగలేదు కానీ నా కార్ టైర్లు అరిగిపోయింది. కార్లో వెళ్ళేవాడిని, కార్ టైర్లో అరిగిపోయి ఉంటాయి. కానీ అన్నిసార్లు నేను వెళ్ళాను, ఎప్పుడు సుకుమార్ గారికి అంటే ప్రతిసారి వెళ్ళి అడగలేను, సార్ నమస్తే సార్, హలో సార్ అని అటెండెన్స్ చేసుకునేవాడిని. ఏమైనా ఛాన్స్ ఉంటుంది. పుష్ప షూటింగ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది 2021 అనుకుంటా రిలీజ్. 2021 December 17th. December 17th ముందే నేను ఫస్ట్ హాఫ్ చూసా. ఫస్ట్ హాఫ్ చూసి అంటే మీకు యాక్సెస్ ఉండేది, మరి పరిచయం ఉంది కానీ ఐఎమ్ నాట్ ఇంటూ అదే అంటాను సార్. మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే నేను ఫస్ట్ హాఫ్ చూడడానికి రిలీజ్ ముందు అదే చెప్తున్నా సార్. మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, మనం సుకుమార్ గారు కజిన్ అయినా, ఎంత పెద్ద హీరో తాలూకు కొడుకైనా, అల్లుడైనా, ఏదైనా భగవంతుడి దయ అనేది ఉండాలి. నేను చాలా నేమ్స్ ఇండికేట్ చేసి చెప్పొచ్చు కానీ నేను చెప్పను. చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు ఇండస్ట్రీలో. అవును, ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ఉండి ఒకరు టాప్ అయిపోయి ఇంకొకరు ఇంకా స్ట్రగులింగ్ స్టేజ్లో ఉన్నారు. ఐ డోంట్ ఇండికేట్ ఎనీ నేమ్స్. సో ఆ టైంలో నాకు పుష్ప రాసి పెట్టలేదు, అవ్వలేదు, దేవుడు రాసి పెట్టలేదు అని ఉండింది. సో సుకుమార్ గారు నేను ఎప్పుడైతే చూశాను, చూసి అబ్బా ఎంత బాగుంది సినిమా అనుకొని నేను బయటికి వెళ్ళి నాకు తెలిసిన పెద్ద సర్కిల్స్లో సార్ పుష్ప చాలా పెద్ద హిట్ అవుతుంది అని అన్నా. December 17th రిలీజ్, 16th బుర్రా సాయి మాధవ్ గారు బర్త్డే. సో ఎవ్రీ December 16th నేను సాయి మాధవ్ బుర్రా గారు షిరిడీలో ఉంటాం. సో December 17th when we are back టాక్ వచ్చింది, పోయింది పుష్ప పోయింది. నేను ఆల్రెడీ అక్కడ సర్కిల్ అంతా చెప్పున్నాను, పుష్ప అదిరిపోద్దు సినిమా ఇది అన్నాను. అంటే అందరు చెప్పారు, సార్ మీ సినిమా పోయిందంట అంటే సాయి మాధవ్ గారు కాదు, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఇచ్చేసారు. లేదే నా ఎక్స్పెక్టేషన్ మిస్ ఫైర్ అవ్వదే అనుకున్నా. 2 days తర్వాత ఇట్ స్టార్టెడ్. పోకిరి సినిమా కూడా అట్లా ఇట్ స్టార్టెడ్. గ్రాడ్యువల్ గా హిందీలో ఇట్ బికేమ్ ఏ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, వైల్డ్ ఫైర్ అయిపోయింది. ఇంటర్నేషనల్ క్రికెటర్స్, బాలీవుడ్ స్టార్స్, ప్రతి ఒక్కరు స్టార్టెడ్ సేయింగ్ తగ్గేది లేదు శ్రీవల్లి స్టెప్స్. అయితే బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి, బాలీవుడ్ హిందీలో పుష్ప అమెజాన్ లో రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఇట్ కలెక్టెడ్ 25 crores. అంత పెద్ద హిట్ అయింది. అయ్యో ఇంత పెద్ద ఫిల్మ్ మిస్ అయిపోయానని ట్రై చేశాను కానీ రాలేదని ఒక బాధ ఉండింది. అగైన్ పుష్ప 2 అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, అమ్మో ఇందులో ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు గుండు చేయించుకుంటా, డ్రెస్ మొత్తం ఇప్పిమంటే డ్రెస్ మొత్తం ఇప్పేస్తా. నాకు మా గురువు గారు సత్యానంద్ గారు యాక్టింగ్ లో సిగ్గు బిడియం అనేది ఉండకూడదని చెప్పారు. యాక్టింగ్ ఒకరి దాన్ని నమ్ముకున్నప్పుడు దానికోసం నువ్వు ఏదైనా చేయడానికి రెడీ అవ్వాలి. అప్పుడే నువ్వు అనుకున్న గోల్కి నువ్వు రీచ్ అవ్వాలి. అదే మా గురువు గారు చెప్పారు. సో నేను ఫిక్స్ అయిపోయి సార్ చెప్పాను, సార్ నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ సార్, మీరు ఏం చేయమంటే అది చేస్తాను సార్ అంటే, లక్కీగా నేను అడిగాననే కాదు కానీ సుకుమార్ గారు పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ గుడ్ క్యారెక్టర్ ఉంది, దానికి నేను సెట్ అవుతానని నమ్మారు. అటువంటి క్యారెక్టర్ ఉండడానికి కారణం వెంకటేశ్వర స్వామి. నేను పుష్ప 1 రిలీజ్ అయింది హైదరాబాద్ లో చూడలేదు, తిరుపతి వెళ్ళి మరీ చూసా. చిత్తూరు యాస చిత్తూరులో చూడాలని అక్కడికి వెళ్ళి చూసా. స్వామివారి దర్శనం చేసుకుని చూసా. సినిమా చూసిన తర్వాత
కింద నుంచి ఏడుకొండలు చూసి స్వామి ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2లో ఉండాలని ఆ రోజు ముక్కున్నాను. అది కన్ఫర్మ్ అయ్యి ఈ రోజు పుష్ప 2లో ఎక్స్ట్రా ఆర్డినరీ రోల్ వచ్చింది, విచ్ విల్ బి ఎ బిగ్ బ్రేక్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. అంటే నేను అంటాం ఈ మధ్యలో తిరిగి నల్లబడ్డారేమో కాస్త ఫెయిర్ కూడా సాక, అది కూడా మీకు ఒక రకంగా ప్లస్ అయిందేమో. అంటే ఫెయిర్ గా ఉంటాను, కాకపోతే ఈ మధ్యన ఈ రాజాసాబ్ షూట్ లో కొంచెం రాజాసాబ్, అది కూడా విల్ టాక్ అబౌట్ రాజాసాబ్ ఆల్సో. బట్ దానికన్నా ముందు అంటే అంటున్నాం తిరిగి అన్నారు కదా, కార్ టైర్లు అరిగిపోయినాయి అన్నారు కదా, లోపల ఏసీ వేసుకొని సన్ స్క్రీన్ రాసుకుని. ఓకే.